హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ రామదుర్గం మధు. ఎంవ్యూస్ ఛానల్కు మీకు అందరికీ స్వాగతం. సో ఇవాళ బాద్షా సుదీప్ గారితో సూపర్ సండే సెషన్ నడిచింది. నిన్న వాರದ కథే కిచ్చన జೊತೆ అయితే ఈరోజు ఆదివారం బాదుషాతో సూపర్ సండే. ఈ సండే అంతా ఫండేలా నడిచింది. అంతా ఫన్నీ టాస్కులు పెట్టారు. ఈ టాస్కులు పెట్టడంలో కూడా చాలా జాగ్రత్తగా వాళ్లపైన ఇతర సభ్యులకు, అంటే ఒక సభ్యుడి పైన ఇతర సభ్యులకు ఉన్నటువంటి అభిప్రాయాలు కావచ్చు, ఒపీనియన్స్ కావచ్చు, వాటన్నింటినీ కూడా బహిర్గతపరిచి సదరు సభ్యుడికి బాబు ఈ హౌస్లోన నీ పైన అందరికీ ఉన్నటువంటి అభిప్రాయం ఇది అని ఇప్పి చెప్పేటువంటి ఒక ప్రయత్నమే టాస్క్ కార్యక్రమం అన్నమాట. అలాగే ఇవాళ ఎలిమినేషన్ కార్యక్రమం జరిగింది. ఎలిమినేషన్లోన ధర్మ ఎలిమినేట్ అయిపోయారు. చివరి దాకా అక్కడ ముగ్గురు కంటెస్టెంట్లు ఉన్నారు. గౌతమి, చైత్ర, ధర్మ. గౌతమి, చైత్ర, ధర్మలోన గౌతమి మొట్టమొదటి సేఫ్ అయిపోతుంది. ఆ తర్వాత చైత్ర, ధర్మ ఇద్దరు మిగిలి ఉంటారు. వీళ్ళిద్దరిలోన ధర్మ ఎలిమినేట్ అయిపోతారు. సో ఇది ఆ తర్వాత ఇంకా మామూలుగా ఒకరిపైన ఒకరికి ఒపీనియన్స్ ఎలా క్రియేట్ అయి ఉన్నాయి, హౌస్లోనూ ఒకరిపైన ఒకరికి అపోహలు ఎలా క్రియేట్ అయి ఉన్నాయో వీటన్నింటిని కూడా రకరకాల టాస్కుల ద్వారా, రకరకాల మైండ్ గేమ్ల ద్వారా వాటిని వెలికి తీసేటువంటి ఫన్ పూర్వక టాస్క్లన్నీ కూడా ఈరోజు మనకు కనువిందు చేశాయి. కాబట్టి ఈ సండే మొత్తం కూడా మనం ఫండే అని చెప్పొచ్చు. ఫండేలాగా ట్రాక్ మొత్తం నడుపుతూ చివరిలోన ఎలిమినేషన్ ట్విస్ట్ ఇచ్చారు కిచ్చా సుదీప్ గారు. సో సండే సాధారణంగా కొంచెం సీరియస్ నోట్తోనే ఎండ్ అవుతుంది. కారణం ఒకటే, ఒక వ్యక్తి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఎవరైనా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకు బాధ ఉంటుంది. వాళ్ళని వదలడానికి వాళ్ళతో పాటు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఉన్న వాళ్ళకు కూడా కాస్త బాధగానే ఉంటుంది. సో దీన్ని కాస్త పక్కన పెడితే అసలు ఇవాళ సండే మొత్తం ఈ ఎపిసోడ్ ఎలా జరిగింది, నిన్నటి దానికి సాగింపుగా ఈ ఎపిసోడ్ ప్రారంభమైంది. సో నిన్నంతా ఏంటి, నిన్న ఒకరిపైన ఒకరు చేయడం, ఆ తర్వాత అసలు కెప్టెన్గా మంజు ఎలా వ్యవహరించారు, ఆయనకు కిచెన్ చెప్పాలే ఇచ్చారు, ఆయన కాస్త ఆకాశానికి ఎత్తారు, చాలా అద్భుతంగా ఆడావయ్యా అని చెప్పారు. ఈరోజు ఏం చేశారంటే కొన్ని అంటే ఒక్కొక్క స్టేట్మెంట్ ఇవ్వడం, ఆ స్టేట్మెంట్ ఎవరెవరు ఎస్ చెప్తారు, ఎవరెవరు నో చెప్తారు అని ఇదంతా రౌండ్లు జరుగుతున్నప్పుడు రెండు కీలకమైన అంశాలపైన ఎస్ నో టాస్ జరుగుతుంది. ఒకటి ఏంటంటే గౌతమి అండ్ కెప్టెన్ మంజు వీళ్ళిద్దరికి మధ్య బాండింగ్ బాగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే హౌస్లో ఉన్న చాలా మందికి కూడా మంజు గౌతమి చేతిలోన కీలు బొమ్మలా మారిపోయాడు, ఆమె చెప్పినట్టే అతను వింటూ ఉన్నాడు అనేటువంటి ఒక అపోహ ఉండడం వల్ల దీన్ని క్లియర్ చేయడానికి కిచ్చా సుదీప్ గారు ఒక క్వశ్చన్ అడుగుతారు. ఏంటి అంటే, మంజు గౌతమి ఏం చెప్తే అదే చేస్తారు, అంతకు మించి ఆయన ఆలోచించరు అని అడిగినప్పుడు అందరూ కూడా ఎస్ అని చెప్తారు, ఒకరిద్దరు నో అని చెప్తారు. ఎస్ అని చెప్పిన వాడు కూడా కారణాలు చెప్తారు. తను ఏం నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఖచ్చితంగా గౌతమి ఎలా చెప్తే అలాగే తాను నడుచుకుంటూ ఉంటాడు. అదా ఇలా అని మంజుని అడిగితే అలా కాదండి, మా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది, కాస్త మాట్లాడుకుంటూ ఉంటాం, ఒకరికొకరు ఐడియాస్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాం. తను చాలా మెచ్యూర్డ్గా నాకు ఆన్సర్లు ఇస్తుంది, నాకు సజెషన్స్ ఇస్తుంది, నువ్వు ఎలా ఉండాలి, ఏం చేయాలని చెబుతుంది. కాబట్టి ఆమె సజెషన్స్ నాకు నచ్చి నేను తీసుకుంటున్నాను అంతే తప్ప నా ప్రతి నిర్ణయం కూడా ఆమె ఇష్ట ప్రకారమే జరగట్లేదు అని తాను చెప్పడం. ఆ తర్వాత గౌతమి కూడా ఏం చెబుతుంది, మీరందరూ తప్పుగా అనుకున్నారు, ఆయన చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, అలాంటి ఎక్స్పీరియన్స్ పర్సన్కు నేను గైడ్ ఇవ్వడం ఏంటి, నా మాటను వినేది నేను ఫోర్స్ చేయడం ఏంటి, ఇదంతా కూడా ట్రాష్. ఆయనలాగా ఆయన ఉన్నారు, నాలాగా నేనున్నాం, ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అంతే అని చెప్తారు. ఆ తర్వాత ఇంట్లో ఎవరి మెచ్చుకోల కోసం మీరు ఆడుతున్నారు, ఎవరు మెచ్చుకుంటే మీకు బాగుంటుంది అన్న క్వశ్చన్ వేసినప్పుడు కొంతమంది రజిత్ ఏమంటారంటే నాకు ఎవరు మెప్పుదల అవసరం లేదు, నా ఆట నేను ఆడతానని. చాలామంది కూడా అలాగే మా ఆట మేము ఆడతామండి, మెచ్చుకోవాలని ఆడం. కానీ మళ్ళీ మంజు దగ్గరకు వచ్చేసరికి నేను గౌతమి మెచ్చు కోసం నేను ఆడతాను అనగానే కిచ్చా సుదీప్కి చాలా కోపం వచ్చేసింది. అంతకుముందు రౌండ్లోనే ఏమడిగారు, కిచ్చా సుదీప్ గారు అడిగింది ఏంటి, బాబు
గౌతమి ఎలా చెప్తే అలా నువ్వు వింటున్నావాట అని ఒక క్వశ్చన్ అడిగి ఆన్సర్ అంతా రాబట్టుకున్న తర్వాత వెరీ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే నీవు ఎవరు మెచ్చుకోలు కోసం పనిచేస్తున్నావు అన్నప్పుడు తాను ఓపెన్గా గౌతమి మెప్పు కోసం నేను పనిచేస్తున్నాను అనగానే అక్కడ బూమ్రాంగ్ అయిపోయింది. సో ఆయన చెప్తాడు ఓకే 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 నువ్వు కేవలం ఆమె మెచ్చుకోలు కోసమే పనిచేయి, నేను చూస్తాను. రేపొద్దున్న ఇద్దరు కూడా ఫైనల్ దాకా వచ్చారనుకోండి, కప్పు ఖచ్చితంగా నీకు వస్తే గౌతమికి ఇచ్చి తీరాలి, నువ్వు ఎలా ఇవ్వవో కూడా నేను చూస్తాను అని చాలా సీరియస్ నోట్స్ అనేసరికి అలా కాదు సార్ నేను రాను. నో 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 లేదు లేదు కాదు లేదు అల్లా లేదు ఇలా లేదు, నువ్వు చెప్పింది నిజం, నీ నోటి పెట్టి ఆ మాట వచ్చింది, మరి నువ్వు ఇలా మాట్లాడితే ఎలాగయ్యా, ఇలా నోరు జారుతారా ఎవరైనా అని నోటుతున్నాం అన్నారు. ఒక్క రకంగా చెప్పాలంటే ఇక్కడ అందరూ కూడా ఒక్కొక్కరు బాండ్తోనే ఉన్నారు. ఇప్పుడు త్రివిక్రమ్ భవ్య కూడా సేమ్ ఇలాగే వాళ్ళిద్దరి మధ్య కూడా ఒక ఎమోషనల్ బాండ్ ఉంది. అక్కడ కూడా సేమ్ క్వశ్చన్ అదే అడుగుతారు, ఏంటంటే భవ్య తీసుకున్న ప్రతి నిర్ణయం యాజ్ ఎ కెప్టెన్గా భవ్య తీసుకున్న ప్రతి నిర్ణయం వెనక కూడా త్రివిక్రమ్ ఉన్నాడు అంటే అందరూ కూడా ఎస్ ఆమె తీసుకునే ప్రతి నిర్ణయం వెనక కూడా త్రివిక్రమ్ ఉన్నారు. కాకపోతే త్రివిక్రమ్ ఏమంటే లేదు నేను అలా ఏమి ప్రతి నిర్ణయాన్ని ఆమె నిర్దేశించలేదు, నాకు తోచింది మాత్రమే నేను చెప్పానని చెప్పడం. సో ఇక్కడ ఏంటంటే త్రివిక్రమ్ భవ్య, మంజు గౌతమి వీళ్ళిద్దరికి సంబంధించే 2 రౌండ్లు జరుగుతాయి. 2 రౌండ్లో కూడా హౌస్మేట్స్ అందరూ కూడా ఎక్స్ప్రెస్ చేసేది ఏంటంటే ఒకరి మాట ఒకరు వింటున్నారు, ఒకరి ఎమోషన్లో ఒకరు ఉన్నారు అనేటువంటి నోట్ వాళ్ళు ఇస్తారనమాట. ఇది చాలా డేంజరస్. అందుకోసమే కిచ్చా సుదీప్ ఏమంటారంటే మీరు కావాలంటే ఒకరిపైన ఒకరు స్నేహం పెంచుకోండి, ఒకరితో ఒకరు చక్కగా ఉండండి, సఖ్యతగా ఉండండి, కానీ ఒకరిపైన ఒకరు డిపెండెంట్ కావద్దండి. వస్తూ ఆట టఫ్ అయిపోతుంది, గేమ్ టఫ్ అవుతుంది. ఇలా గేమ్ టఫ్ అయినప్పుడు మీరు ఒకరిపైన ఒకరు ఆధారపడి ఉంటే ఖచ్చితంగా మీరు సరైన నిర్ణయాలు తీసుకోలేరు అని చెబుతారనమాట. సో అలాగే మోక్షితకు సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఆ తర్వాత ఐశ్వర్యకు సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్లు, శిశిరకు సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్లు. ఈ రౌండ్ అంతా కూడా చాలా ఫన్నీగా కనిపిస్తూనే సీరియస్ నోట్లునే సాగుతుంది. ఎందుకంటే నేను చెప్పాను కదా, వాళ్ళ ఒపీనియన్స్ సభ్యులకు ఇతర సభ్యులపైన ఉన్నటువంటి ఒపీనియన్స్ అన్నిటిని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసేటువంటి ఒక కార్యక్రమం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మోక్షిత ఆసక్తికరంగా మై అబ్జర్వేషన్ ఏంటంటే ఆమె మొన్నటికి మొన్న భవ్య క్యాప్టెన్సీ టాస్క్లో తాను క్యాప్టెన్గా ఉన్నప్పుడు తను ఆడినప్పుడు ఆ టాస్కుల్లోన కొన్ని ఆటలు తను ఆడించలేదు, కేవలం ఒక ఆట మాత్రమే ఆడించింది. ఆ ఆటలు కూడా బాగా ఆడింది. మోక్షిత అంటుంది అక్కడ ఐశ్వర్యతో అంటుంది, ఈమె క్యాప్టెన్ ఈమె నాతో అస్సలు ఆడించట్లేదు, నాకు ఆడాలని ఉంది, ఆడిస్తే కదా నేను ఆడడానికి, ఆడిన ఒక ఆట కూడా నేను గెలిచాను అని ఆమె చెప్పిన మాట అయితే నిజం. కానీ ఈరోజు భవ్య మోక్షితను ఆడించలేదు అని క్వశ్చన్ అడిగితే దానికి మోక్షితను ఏమని చెప్తుంది, లేదు తను నన్ను ఒక ఆట ఇచ్చింది, ఆ ఆట ప్రకారం నేను ఆడాను, మరి క్యాప్టెన్గా ఆమెకుంటే ఎమోషన్స్ ఆమెకుంటే ఆమె తీసుకునే డిస్కషన్స్ ఆమె తీసుకుంటుంది, డెసిషన్ ఆమె తీసుకుంటుంది అని చెప్పారు. ఇది ఖచ్చితంగా విరుద్ధం. అంటే అంతకు ముందు రోజేమో తను ఏమని చెప్పింది, భవ్య నాకు అవకాశం ఇవ్వట్లేదు అంది. ఈరోజు సుదీప్ గారు భవ్య మోక్షితకు అవకాశం ఇవ్వట్లేదు, ఆమెను పక్కన కూర్చోపెట్టేసింది అన్నప్పుడు అదే మోక్షితని, ఏ మోక్షిత అయితే కంప్లైంట్ చేసిందో అదే మోక్షితని లేదు ఆమె నన్ను పక్కన కూర్చోపెట్టలేదు అని చెప్పడం ఖచ్చితంగా ఇది అవకాశవాదం అని అనిపిస్తుంది. ఇలాంటి పోకడలు రానున్న కాలంలో వాళ్ళ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడమే కాదు, వాళ్ళ ఆటను కూడా ఖచ్చితంగా దెబ్బతీసే ప్రమాదం ఉంది. అలాగే ఈరోజు ఎపిసోడ్లోన కొన్ని ట్రిక్కీగా కొన్ని పజిల్స్ ఇవ్వడం, ఆ తర్వాత కొన్ని కోడ్స్ ఇచ్చి ఆ కోడ్స్ అన్ని కలిపితే వచ్చేటువంటి పాటను మీరు పాడండి అని చెప్పడం, అలాంటిది ఒక చిన్న టాస్క్ పెట్టారు. ఆ టాస్క్లో గెలిచిన వారికి ఐస్ క్రీమ్ ఆఫర్ ఇచ్చారు. సో ఈ విధంగా భవ్య గౌడ టీం వాళ్ళు ఐస్ క్రీమ్ వాళ్ళు ఎంజాయ్ చేయగలిగారు. ఫన్నీగా నడిచింది. అంత ఫన్నీగా నడిచిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ అంటే మళ్ళీ చెప్పాలంటే ఐశ్వర్య శిశురకు సంబంధించింది కూడా అంతే. ఏంటంటే వాళ్ళిద్దరూ కూడా కిచెన్ రూమ్ వదలట్లేదు. ఎందుకంటే కిచెన్ రూమ్లో ఉంటే కనుక స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువగా కనిపిస్తుంది, అక్కడ ఉండి వాళ్ళు తమను తాము ఎక్కువ కనిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మంజు అనడం. ఆ మాట అనడంతో
తర్వాత అంటే ఏంటి, సుదీప్ గారు కాస్త బ్రేక్ తీసుకున్నప్పుడు ఆ బ్రేక్ టైంలో ఉన్న వాళ్ళిద్దరూ కూడా చాలా వాగ్వివాదం చేస్తారు. ఐశ్వర్య అంటుంది, ఎవరైనా సరే కిచెన్ రూమ్లోనే క్షణం తీరిక లేకుండా వంట చేస్తూ ఉంటారు. మేము ఎక్కడ ఉన్నా కూడా, వాష్రూమ్లో ఉన్నా, బాత్రూంలో ఉన్నా, కిచెన్ రూమ్లో ఉన్నా కనిపించుకోవాలనుకుంటే మేము ఎట్లాగైనా కనిపిస్తాము. మనకు కిచెన్ రూమే అక్కర్లేదు. అదేమైనా స్టేజా? అక్కడ ఏమైనా 70 కెమెరాలు ఉన్నాయా మమ్మల్ని ప్రజెంట్ చేయడానికి? ఎలా అనగలుగుతారు ఆ మాట అని చాలా విసుగు ప్రదర్శిస్తారు వాళ్ళు. ఇదే మాటను సుదీప్ గారి దగ్గర కూడా మాట్లాడుతూ శశిర్ అంటారు, ఎవరైనా ఏ పనైనా చేస్తున్నారంటే వాళ్ళు ఆసక్తిపూర్వకంగా ఆ పని చేస్తారు. వాళ్ళకి ఏది ఆసక్తి ఉందో ఆ పనిని ఇస్తే కెప్టెన్గా మీరు సక్సెస్ అవుతారని సుదీప్ గారి ఎదుట మంచుకు చెప్పడం కూడా ఇక్కడ మనకు సీరియస్ నోట్ లాగా కనిపిస్తుంది అనమాట. సో అలాగే నిన్న శిశిర్ను ఎలాగో కూడా మంజు గారు కామెంట్ చేశారు ఏంటంటే, కంపేగౌడ సినిమాను బేస్ చేసుకొని నీవు రొమాన్స్ ఎక్కువ చేస్తున్నావు, కాకపోతే ఆట తగ్గించేశావు, ఐశ్వర్యతో కలిసి తిరుగుతున్నావు, కాస్త జాగ్రత్తగా ఉండరా నాయన అని చెప్పడంతో, అంటే సుదీప్ గారు పదే పదే ఆట ఆడే వాళ్లకు, అక్కడ ఉండేటువంటి కంటెస్టెంట్లకు హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు, చాలా హెచ్చరికలు చేస్తున్నారు. ఆయన అదే అంటున్నారు, ఈవెన్ మంజుకు ఆ తర్వాత గౌతమికి కూడా అదే అన్నారు, మీరు ఇలాగే చేస్తూ ఉండండి, ఇక్కడ నా ముందు ఒక రెడ్ మార్క్ ఇంటూ మార్క్ ఉంది, ఇక్కడ వచ్చి మీరు నిలబడాలి, మీ ఇద్దరిలో ఎవరొకరు చాలా త్వరగా వచ్చి నిలబడతారని అన్నారు. నిన్న ఇదే మాట ఐశ్వర్య శిశిర్తో కూడా అన్నారు, మీరు ఇలాగే ఎమోషన్తో కనెక్ట్ అయిపోయి ఆటలు ఆడకుండా ఒకరిపైన ఒకరు ఆధారపడి ఉంటే ఖచ్చితంగా మీరు ఎలిమినేట్ అయిపోతారు, నా ముందు వచ్చి నిలబడతారు అని చెప్పాడనమాట. సో సుదీప్ గారు ఎప్పటికప్పుడు వాళ్ళను, అందుకే ఈ వీకెండ్ సెషన్ ఎలా ఉంటుందంటే బాగా వాళ్లకు మోరల్ సపోర్ట్ ఇవ్వడమే కాకుండా వాళ్ళను ఇగ్నిట్ చేయడం, అంటే వాళ్ళను గిచ్చడం, వాళ్ళను కాస్త అరే బాబు నువ్వు ఇలా కాదు, నువ్వు ఇలా చేస్తున్నావు చూడు అని గట్టిగా చెప్పడమో, నయాన్ని చెప్పడమో, భయాన్ని చెప్పడమో, మళ్ళీ వాళ్ళని ఒక గాడిలో పెట్టి పంపించేటువంటి కార్యక్రమాన్ని మనం ఈ వీకెండ్ కార్యక్రమాల్లోనూ మనం చూడొచ్చు అనమాట. సుదీప్ గారు చేసేటువంటి అతి అద్భుతమైనటువంటి ప్రక్రియ ఏంటంటే, వాళ్ళు ఎక్కడైనా దారి తప్పుతున్నట్టు కనిపిస్తే, పొరపాటున దారి తప్పుతున్నట్టు కనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళను అది ఈ దగ్గర ఇలా మీరు వెళుతున్నారు, ఇలా వెళ్ళడం సరికాదు, మీ ఆట వెనకబడిపోతుంది, మీరు గేములో వెనకబడిపోతారు, టాస్క్లో వెనకబడిపోతారు, అన్నెసరిగా మీరు ఒకరితోనే పరిమితమైపోతుంటారు. ఇవన్నీ చేయడం వల్ల మిమ్మల్ని మీరు పోగొట్టుకుంటారు, ఈ హౌస్లో మీరు కనిపించకుండా పోతారు, తత్ఫలితంగా మీరు ఎలిమినేషన్ చాలా దగ్గరైపోతారు. ప్రతి వారం కూడా మీకు అగ్ని పరీక్ష అనేది మీరు మర్చిపోవద్దండి అంటారు. అదే ఈసారి చూడండి, మోక్షితకు జరిగింది, చైత్రకు జరిగింది, ఆ తర్వాత త్రివిక్రమ్కు జరిగింది, భవ్యకు జరిగింది, గౌతమికి కూడా జరిగింది. గౌతమి ఎప్పుడైతే మంజుకు ఆమె అంటే మంజు ఈమె ఫోల్డ్లో ఉన్నారు, ఈమె ఏం చెప్తే మంజు అదే చేస్తారు అనేటువంటి నోట్ చాలామంది ఎక్స్ప్రెస్ చేశారు హౌస్లోన. అలా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు షీ టర్న్ డౌన్ టు టీయర్స్. ఆమె ఏడుస్తూ ఒక మాట అంటుంది, నేను నాలాగానే ఉన్నాను, ఇక మీద నా తరాన్ని నేను వదులుకోను. సుదీప్ సార్ మీరు చెప్పారు, మీరు నాకు ఖచ్చితంగా క్లియర్ చేశారు, ఇక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారు నా గురించి, నా బిహేవియర్ గురించి అని, ఇక మీద ఖచ్చితంగా నేను నా ఆటపైన దృష్టి పెడతానని ఆమె చెప్పడం. అలాగే త్రివిక్రమ్ కూడా, అందరూ నన్ను టార్గెట్ చేశారు అంటే అక్కడ అందరూ కూడా త్రివిక్రమ్ని ఏమన్నారంటే, త్రివిక్రమ్ చాలా మైండ్ గేమ్ ఆడతాడు, అతనికి ఎవరైనా ఎదురు తిరిగారనుకోండి, లేదా ఎవరైనా అతనికి అగెస్ట్గా వెళ్ళారనుకోండి, లేదా ఎవరైనా బలమైన కంటెస్టెంట్గా కనిపిస్తే వాళ్ళ దగ్గర చాలా సాఫ్ట్గా మృదువుగా మాట్లాడుతూ వాళ్ళను లొంగ తీసేసుకోవడం, వాళ్ళని తన దారికి తెచ్చేసుకోవడం, వాళ్ళతో రాజీ పడిపోవడం, తర్వాత వాళ్ళ గురించే వెనుక మాట్లాడడం. సో ఈ కామెంట్లు అన్ని చేస్తారు కాబట్టి ఆయన ముఖవాడం వేరుగా ఉంది, ఆయన కవర్ ఫేస్ చేసుకుని తిరుగుతున్నారు, ఆయన ముందొకటి వెనుకొకటి మాట్లాడతారని దాదాపు చాలామంది వ్యక్తం చేశారు, చాలామంది ఈ మాటను వ్యక్తం చేశారు. దాంతో త్రివిక్రమ్ రియలైజ్ అవుతారు. త్రివిక్రమ్ అదే అంటారు, ఇన్నాళ్ళు నేను ఆడిన ఆట వేరు, ఇక ముందు నేను ఆడబోయే ఆట వేరు అంటారు. సాధారణంగా ఈ వారాంతపు సెషన్లోనే కంటెస్టెంట్ అందరూ కూడా కాస్త రియలైజ్ అయిపోయి వాళ్ళు శపథాలు కూడా చేస్తుంటారు, ఇక మీద నా ఆట చూపిస్తాను మీకు అని. నిజంగా వాళ్ళు అలా ఆట చూపిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ ఎలా చూపిస్తారో మనం చూడాలి. ఇక ఈ విధంగా అంతా జరుగుతుంది. పెద్దగా ఈరోజు
అంత చెప్పుకోదగినటువంటి కార్యక్రమాలు లేవు, సీరియస్ డిస్కషన్స్ కూడా ఏమీ లేదు. ఎందుకంటే సుదీప్ గారు సాటర్డే రోజు సీరియస్గా ఉంటే సండే రోజు లైటర్ వెయిన్లోనే దాన్ని తీసుకుపోతారు. ఎలాగో ఎండింగ్లోనే ఎలిమినేషన్ ఉంటుంది, అది సీరియస్గా వ్యవహారం కాబట్టి కాస్త నవ్విస్తూనే ముందంతా దాన్ని కొనసాగింపజేస్తారు. ఆ విధంగా చేసినప్పుడు ఇక్కడ ధర్మ ఎలిమినేట్ అయిపోతారు. ధర్మ ఎలిమినేషన్ అనేది వారం నుంచి మనం అనుకుంటూనే ఉన్నాం. యాక్చువల్గా చెప్పాలంటే లాస్ట్ టైం ఇద్దరు జోడీగా ఉన్నప్పుడు ఐశ్వర్య తర్వాత అనూష ధర్మ వీళ్ళిద్దరూ కూడా అక్కడ ఎలిమినేషన్ రౌండ్లో చివరి దాకా వచ్చినప్పుడు ఇద్దరు బయటకు వచ్చేస్తారు, డబల్ ఎలిమినేషన్ అని అనుకున్నారు. కానీ చివరిలోన డబల్ ఎలిమినేషన్ కాస్త సింగిల్ ఎలిమినేషన్ చేశారు. సింగిల్ ఎలిమినేషన్ చేసి అనూషను బయటకు తీసుకొచ్చారు. అనూష ధర్మ వీళ్ళిద్దరూ కూడా బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకు వీళ్ళు ఇంటిలోన ఇవ్వలేకపోయారు అంటే ఒకరిపైన ఒకరు విపరీతంగా ఆధారపడి ఉండడం, ఒకరి మాట ఒకరు చాలా అద్భుతంగా చెప్పుకుంటుండడం, చూసే వాళ్ళకేమో వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉందని అనిపిస్తుంది. కానీ అలా కలిసి ఉండడం వల్లే వీళ్ళిద్దరూ ఆటకు దూరం అయిపోయారు, టాస్కులకు దూరం అయిపోయారు. అందరికంటే దూరంగా వెళ్ళిపోయి వాళ్ళిద్దరే ఒక లోకంగా బతకడం వల్ల నిన్న అనూష బయటకు వచ్చింది, ఇవాళ ధర్మ బయటకు వచ్చారు. అనూష బయటకు వచ్చిన ధర్మ బయటకు వచ్చిన కారణం మాత్రం ఒకటే, ఏంటంటే అవసరానికి మించి వాళ్ళిద్దరూ దగ్గర అవడం, అవసరానికి మించి వీళ్ళిద్దరూ ఎమోషనల్గా ఒకరిపైన ఒకరు డిపెండ్ కావడం వల్ల ఖచ్చితంగా వాళ్ళిద్దరూ ఇవాళ మెయిన్ డోర్ తెరుచుకుని బయటికి రావాల్సి వచ్చిందన్నమాట. సో ధర్మ బయటికి వస్తూ అంటే ధర్మలో ఏంటంటే అక్కడ ఇవ్వడలేడు అతను. స్వతహాగా చాలా సున్నిత మనస్కుడు, ఎవరిని నొప్పించే రకం కాదు. టాస్క్ ఆడేటప్పుడు కూడా ఎవరికి దెబ్బ తగిలితే అరే దెబ్బ తగులుతుంది జాగ్రత్త చూసుకో అని చెప్పేవాడే కానీ రఫ్ అండ్ టఫ్గా ముందుకు వెళ్ళేవారు కాదు. అక్కడ హౌస్లో ఉండాలంటే కనుక తన ఎగ్జిస్టెన్స్ తాను కాపాడుకుంటూ, తన సొంతతనాన్ని తాను కాపాడుకుంటూ, తన ఉనికిని తాను కాపాడుకుంటూ ఆడుతూ ఉండాలి. మైండ్ గేమ్ ఆడుతూ ఉండాలి, ఫిజికల్ టాస్క్ ఆడుతూ ఉండాలి, ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఉండాలి, ఎదుటివాడు ఏం చేస్తాడో కూడా కనిపెడుతూ ఉండాలి. అలా ఉంటే తప్ప ఆ ఇంట్లోన బతికి బట్ట కట్టడం కష్టం. ఇవేమీ చేయలేకపోవడం వల్ల ధర్మ ఇవాళ నిరుత్తరుడై బయటికి రావాల్సి వచ్చింది. చైత్ర కూడా మనం జాగ్రత్తగా ఆలోచిస్తే చైత్ర కూడా లాస్ట్ బట్ వన్ వీక్లోన సుదీప్ గారు సీరియస్గా క్లాస్ పీకడంతో దాదాపు నిస్పృహకు లోనైపోయి గివప్ సిచ్యువేషన్లో ఉండిపోయింది చైత్ర. అందుకోసమే ఆమె చాలా నిరాశగా చెప్పగా ఎవరు ఏం చెప్పినా కూడా డీలా పడిపోయి నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతానని 10 సార్లు చెప్పుకునేది. 10 సార్లు నేను బయటికి వెళ్ళిపోతానని చెప్పుకున్న ఆమె ఈరోజు ఎలిమినేషన్ రౌండ్లో నిలబడి చివరి నిమిషంలో సేఫ్ అయినప్పుడు బోరున ఏడుస్తూ శపథం చేసింది. ఏమని, ఇక్క మీద చూపిస్తాను ఒక్కొక్కరికి నేనంటే ఏంటో, అందరూ నన్ను చాలా తక్కువగా అంచనా వేసుకున్నారు, నేను వాళ్ళకు నేనేంటో చూపిస్తాను. శపథం చేస్తే సరిపోదు కదా, అసలు అంత దాకా సిచ్యువేషన్ తీసుకురావడానికి కారణం ఆవిడనే కదా. దాన్ని మనం గుర్తుంచుకోవాలన్నమాట. సో చైత్రకు కావచ్చు, ఐశ్వర్యకు కావచ్చు, ఇంట్లో ఉన్నటువంటి ఐశ్వర్యకు కావచ్చు, శశికి కావచ్చు, గౌతమికి కావచ్చు, త్రివిక్రమ్ కావచ్చు, భవ్యకు కావచ్చు, అందరికీ కూడా ఇదేంటంటే ఒక సీరియస్ నోట్. ధర్మ ఎందుకు బయటకు వచ్చాడు, నిన్న అనూష ఎందుకు వచ్చింది, ఇవాళ ధర్మ ఎందుకు బయటకు వచ్చాడు, రేపొద్దున మనం కూడా బయటకు వెళ్ళే అవకాశం ఏమైనా ఉంటుందా? ఒక్కటి మాత్రం నిజం, ఆట ఆడకపోయినా ఆటలో నువ్వు గెలుస్తావో ఓడిపోతావో వేరే మాట, బట్ వేర్ ఈజ్ యువర్ అటెంప్ట్. నీవు అందులో ఇన్వాల్వ్ అయినావా లేదా? ఇంట్లోన మనం ఆడుతూ ఉండి నలుగురితో చలాకీగా ఉండి మనమేంటో మనం నిరూపించుకుంటున్నప్పుడే చూసే ప్రేక్షకులకు కూడా మనం నచ్చుతాం. ముఖ్యంగా చూసే ప్రేక్షకులకు మనం నచ్చాలి. అరే హౌస్లో అద్భుతంగా ఆడుతున్నారు, చాలా వైబ్రెంట్గా ఆడుతున్నారు, చాలా డైనమిక్స్తో ఉన్నారు అన్నవాళ్ళు మాత్రం నిలబడతారు. ఇప్పుడు మంజు చూడండి, యాక్చువల్గా చెప్పాలంటే మంజు కూడా ఈ వీక్ ఎలిమినేషన్లో ఉన్నాడు. ఎలిమినేషన్లో ఉన్నా కూడా ఎందుకు సేఫ్ అయ్యాడు? సరే మోక్షిత సేఫ్ అయింది, దానికి ఉన్న కారణాలు ఏంటో మనం నిన్నటి ఎపిసోడ్లోనే మనం కాస్త మాట్లాడుకున్నాం. కానీ మోక్షిత కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అన్ని వీక్స్ తన వీక్స్ కావు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి ప్రేక్షకులు నిన్ను సేఫ్ చేశారు, ఎలిమినేషన్ నుంచి బయటికి తెచ్చారంటే ప్రతిసారి అదే మ్యాజిక్ జరుగుతుందని అనుకోవడానికి వీల్లేదు. మనసు పెట్టి ఆడాలి. యాక్చువల్గా చెప్పాలంటే మోక్షితకు ఆడే శక్తి ఉంది, ఏ టాస్క్ అయినా అద్భుతంగా ఆడగలదు.
కాకపోతే ఆమె మొన్నటి దాకా గౌతమి మంజు ట్రాప్లో చిక్కుకుపోయి ఆ ట్రాప్ నుంచి బయటికి రావడానికి చాలా టైం పట్టింది. వాళ్ళ మాటను నమ్ముకొని త్రివిక్రమ్ పైన చాలా గట్టిగా రావడం, లేని శత్రుత్వాన్ని పెంచుకోవడం. ఈరోజు కూడా అంతే. యాక్చువల్గా త్రివిక్రమ్ ఆమెను కన్సోల్ చేయడానికి, ఆమెతో మాట్లాడడానికి, ఆమెతో తాను ప్యాచప్ చేసుకోవడానికి చాలా ప్రయత్నించినా కూడా ఈరోజు కూడా అదే త్రివిక్రమ్ పైన ఆయన ముందు ఒక మాట మాట్లాడతాడు, వెనుక ఒక మాట మాట్లాడతాడు, ఆయన మాటలు మనం నమ్మడానికి వీలు లేదు అన్న విధంగా కామెంట్ పాస్ చేశారు. సో త్రివిక్రమ్ దృష్టిలో ఖచ్చితంగా ఆమె శత్రువు అయిపోయినట్టే కదా. ఇలా అనవసరంగా శత్రువు అయిపోవడం వల్ల కూడా పెద్దగా ఉపయోగం లేదు. సో మోక్షిత ఆలోచించాలి. అలాగే గౌతమి కూడా ఇంకా మళ్ళీ ఆ మంజునే పట్టుకొని ఆమె వేలాడుతుందా? మంజు తాను ఒకటే. ఇప్పుడు మంజు క్యాప్టెన్ అయిపోయాడంటే యాజ్ ఇఫ్గా తాను క్యాప్టెన్ అయిపోయినట్టుగా ఫీల్ అయ్యింది ఆమె. ఇవాళ అదే చెప్పింది, నా గెలియ అంటే నా స్నేహితుడు అక్కడ క్యాప్టెన్గా ఉన్నాడు, అతనికి మార్గదర్శనం చేయాల్సిన బాధ్యత నా పైన ఉందని నేను అనుకున్నానండి. ఎవరు మార్గదర్శనం చేయాల్సిన పని లేదు. ఎవరు ఆట వాళ్ళు జాగ్రత్తగా ఆడుకుంటే చాలు. రేపొద్దున మీరు మునిగిపోతున్నప్పుడు ఆ మిత్రుడు వచ్చి నీ చెయ్యం పట్టుకోరు. ఈ చివరిలో ఇద్దరే ఉన్నారనుకోండి, ఎవరో ఒకరిని ఎలిమినేట్ చేయాల్సి వచ్చింది అనుకోండి, ఏంటి మంజు గౌతమిని ఎలిమినేట్ చేయడా, గౌతమి మంజుని ఎలిమినేట్ చేయదా? ఇవన్నీ ఒట్టి కబుర్లు అండి. ఆ వారం గట్టెక్కడానికి లేదా వాళ్ళ ఫ్యాన్ బేస్ ఇదంతా ఎలా ఉంటుందంటే ఒకరికొకరు ఎమోషన్గా కనెక్ట్ అయిపోతే, ఒకవేళ ఎదుటి వ్యక్తి నామినేషన్లో లేదనుకోండి, తాను నామినేషన్ ఉంటే అతని ఫ్యాన్స్ అందరూ తనకు ఓటేస్తారేమో అనేటువంటి ఒక ఆశతో అక్కడ మూవ్ అవుతూ ఉంటారు. ఇది ఎక్కువ కాలం వర్కౌట్ కాదు. ఇండివిజువల్ ప్లే ఎప్పుడు కూడా మనల్ని గట్టెక్కిస్తుంది అనమాట. హనుమంతు చూడండి, బెస్ట్ ఎగ్జాంపుల్. హనుమంతు తన ఆట తను ఆడతాడు, తన మాట తను మాట్లాడతాడు. మంచి వచ్చాడు, కష్టము సుఖము, ఈ అకౌంట్ మొత్తం ఆయన చేతుల్లోనే ఉంటుంది. ఆయన ధనరాజుతో కలిసి తిరుగుతున్నట్టు నటించినా కూడా అతన్ని నామినేట్ చేసే సమయంలో నామినేట్ చేసేస్తాడు. ఎంత దగ్గరగా మాట్లాడినా కూడా అతను చెప్పాల్సిన సందర్భంలో చెబుతాడు ధనరాజుతో, నువ్వు సరిగ్గా ఆడట్లేదు, నువ్వు జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది అని. ఇలా ఇండివిజువల్గా ఉన్నవాళ్ళు పాదరసంలాగా ఉండాలి. ఎవడికి దొరకకుండా అలా తప్పించుకుపోతూ ఉండాలి. అలాంటి వాళ్ళే ఇంటిలో నిలబడతారు, కడదాకా పోరాడగలుగుతున్నారు. సో ఇప్పుడు ఈరోజు ధర్మ ఎలిమినేషన్ ఎవరెవరికి గుణపాఠం అంటే చైత్రకు గుణపాఠం, గౌతమికి గుణపాఠం, శశిర్కు గుణపాఠం, ఐశ్వర్య మరొక క్యాండిడేట్ ఐశ్వర్య. ఓకే, నో డౌట్ షీఈ్ హైలీ ఆర్టిస్టికలీ టాలెంటెడ్. కానీ అదొక్కటే సరిపోదు కదా. ఆమె తన నామినేషన్లో రాకుండా తప్పించుకుని తిరుగుతుంది. ఏదో ఒకరు దొరికిపోతారు. ఎప్పుడూ నామినేషన్లోకి రాకుండా సేఫ్ గేమ్ ఆడుతున్న వాళ్ళకు ఎప్పుడో ఒకసారి వాళ్ళని తీసుకొని వచ్చి నామినేషన్లు పెట్టారంటే బయటికి వెళ్ళిపోయే పరిస్థితులు వస్తాయి. అక్కడ జాగ్రత్తగా ఉండాలి. సో ఐశ్వర్య కూడా జాగ్రత్తగా ఉండాలి. అట్ ది సేమ్ టైం త్రివిక్రమ్ ఈరోజు శపథం చేశాడు, ఇక మీద నా ఆట నేను ఆడతాను, నేనేంటో చూపిస్తాను. మళ్ళీ ఏం చూపిస్తారో. చైత్ర అదే మాట అనింది, నేనేంటో నేను చూపిస్తానని. త్రివిక్రమ్ అదే మాట అన్నారు. ఆ తర్వాత గౌతమి అదే మాట అంది. ముగ్గురు అదే మాట అన్నారు. మళ్ళీ ఈ ముగ్గురు మాటపై నిలబడతారా? వీళ్ళ ఆట తీరు ఎలా ఉంటుంది? వీళ్ళు ఏం చేస్తారో చూడాలి. ఏ మాట ఇవ్వకుండా, ఏ ఛాలెంజ్లు చేయకుండా తన ఆట తాను ఆడుతూ పోతున్నవాడు ఒకే ఒక్కడు హనుమంతు. అందుకే హనుమంతు అందరికీ నచ్చుతున్నాడు. హనుమంతుడి ఆ మాట అందరికీ నచ్చుతుంది, పాట అందరికీ నచ్చుతుంది, ఆట కూడా అందరికీ నచ్చుతుంది. సో ఈ విధంగా డైనమిక్స్ ప్లాన్ చేసుకుంటూ తను ముందుకు వెళ్ళిపోతున్నాడు. వీళ్ళందరినీ చూసి తను ఎంతో నేర్చుకుంటున్నాడు. తన అమాయకుడిగా కనిపిస్తున్నాడు, ముగ్ధగా మాట్లాడుతున్నాడు, ఒక పల్లెటూరు బయతులా కనిపిస్తున్నాడు. కానీ చాలా తెలివితేటలతో ఎదుటివారి లోపాలన్నింటినీ గమనించి వాళ్ళలా తాను ఉండకూడదని తనను తాను మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. సో ఈ వారం మళ్ళీ ఆటలు ఎలా మొదలవుతాయి, ఎవరు వెంట ఉంటారు, ఎవరి నుంచి పక్క తప్పుకుంటారు, ఐశ్వర్య శశిర్ దూరంగానే ఉండి ఆటలు ఆడతారా, గౌతమి మంజు దూరంగా ఉండి ఆటలు ఆడతారా, త్రివిక్రమ్ భవ్య దూరంగా ఉండి ఆటలు ఆడతారా, చైత్ర మళ్ళీ తన ఒరిజినల్ ఫైర్ చూపిస్తోందా? ఇవన్నీ చూడాలంటే మనం ఈ వారం రోజులు ఆగాల్సిందే. అలాగే సురేష్ చాలా డల్ అయిపోయాడు. సురేష్ కూడా గమనించాల్సింది ఏంటంటే ఆయన గేమ్ ఆడట్లేదు, ఆయన కాలు నొప్పి ఉందని. అందుకే సుదీప్ గారు చాలా చక్కగా అడుగుతారు భవ్యను, సురేష్ను నువ్వు 3 ఆటలు ఆడించావు టాస్క్లోనా, ఆయనకు కాలు నొప్పి ఉందన్నా కూడా ఆయనతో ఆడించావు.
మోక్షిత ఆడడానికి రెడీగా ఉన్నా ఆమెతో నువ్వు ఆడించలేదు, ఇది మరి రాంగ్ డెసిషన్ కదా, ఇలా చేయకూడదు కదా అని ఖచ్చితమైన ఒక అబ్జర్వేషన్ ఇచ్చాడు. ఎస్, అది కరెక్ట్. ఆయన నాకు ఆడటం రాదు మర్రు అంటే ఆయన చేత ఆడించడం ఏంటి, ఈమె ఆడడానికి రెడీగా ఉంటానంటే ఈమెతో ఆడించకపోవడం ఏంటి. ఎప్పుడు కూడా పర్సనల్ ఇంట్రెస్ట్, పర్సనల్ గ్రెడ్జెస్ టీం లీడర్ ఉండకూడదు. ఉంటే అది టీం మొత్తం పైన ప్రభావం చూపుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ క్యాప్టెన్సీలోన భవ్య నథింగ్, ఆమె ఎక్కడ కనిపించలేదు. అందరూ అనుకున్నట్టు త్రివిక్రమ్ నిర్ణయాలే అక్కడ అమలయ్యాయి. ఈ వారం క్యాప్టెన్సీ, కొత్త క్యాప్టెన్సీగా మంజు ఉన్నారు. మళ్ళీ మంజు కూడా గౌతమి ఏం చెప్తే అది చేశాడు అనుకోండి, త్రివిక్రమ్ భవ్య ఎలా తయారయ్యారు వీళ్ళిద్దరు కూడా అలా తయారయ్యే ప్రమాదం ఉంది. ఈరోజు సుదీప్ గారు హెచ్చరించారు. ఆ హెచ్చరికను వాళ్ళు పట్టించుకుంటే బాగానే ఉంటుంది. చూద్దాం నెక్స్ట్ ఎవరెవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరెవరు బాగా పోరాడతారు, ఎవరు చివరి దాకా ఉంటారు, ఎవరు బయటికి వెళ్ళిపోతారు. బయటికి వెళ్ళిపోవడం పెద్ద విషయం కాదు. ఈరోజు కాకపోతే రేపైనా అందరూ బయటికి వెళ్ళిపోవాల్సిందే. కాకపోతే వెళ్ళేంత లోపల తన మార్క్ ఏం చూపించుకున్నారు అనేటువంటి తపన వాళ్ళలో లేకపోతే హౌస్లోన అంత డల్ అయిపోతుంది అనమాట. ఇప్పుడిప్పుడే కాస్త పుంజుకుంటూ ఉంది. ధర్మ వెళ్ళిపోవడం వల్ల పెద్దగా ఏం అక్కడ డిఫరెన్స్ ఏమి కనిపించదు. అనుష వెళ్ళినా కూడా ఏమీ కనిపించలేదు అక్కడ. చూడాలి మళ్ళీ. ఇప్పుడు మంజు వెళ్ళి ఉంటే ఆ గ్యాప్ కనిపిస్తుంది, ఆ వెలితి కనిపిస్తుంది. త్రివిక్రమ్ వెళ్ళి ఉంటే ఆ వెలితి కనిపించేది. ధర్మ వెళితే ఆ వెలితి కనిపించలేదంటే ధర్మ ఏమీ ఆడలేదని అర్థం. ఇలా ఆడకుండా ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళినా కూడా పెద్దగా ఎవరు పట్టించుకోరు. ఇక మీద మిగిలిన వాళ్ళు సుదీప్ గారి మాట విని ఏమాత్రం ఆడతారో చూద్దాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. నమస్తే, దిస్ ఈజ్ రామదుర్గం మధుసూదన్ సైనింగ్ ఆఫ్. సైనింగ్ ఆఫ్ చేసే ముందు మరొకసారి అడుగుతున్నాను, దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని అందరికీ చూపించండి. మరింత కంటెంట్ ఇవ్వడానికి నాకు మీరు తోడ్పాటు అందించండి. సో మధుసూదన్ రావు సైనింగ్ ఆఫ్.